మిత్రులందరికీ శ్రీమేట్స్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణుని చేత శిశుపాలుడు ఏ విధంగా సంహరింపబడ్డాడు, అతని అహంకారం, నోటిదురుసు, పుట్టు పూర్వోత్తరాల గురించి ఈ కథలో తెలుసుకుందాము. ఇక పదండి కథలోకి వెళ్దాము. ద్వారకలో శ్రీకృష్ణుడు రాజకార్యాలన్నిటినీ వసుదేవుడికి అప్పగించి ధర్మరాజు చేయబోతున్న రాజసూయానికి అవసరమైన వివిధ వస్తువులు, రత్నాలు, ధనము, ధాన్యాలు తీసుకుని రథం మీద బయలుదేరి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు: రాజసూయం చేయటానికి నీ సహాయం ఎంతైనా అవసరం ఉంది. అందుచేత నేనీ యాగాన్ని చేయటానికి అనుమతి ఇయ్యి, లేదా నువ్వే దీక్ష పూని ఈ యాగాన్ని చెయ్యి అన్నాడు. ధర్మరాజా, సామ్రాజ్యాన్ని భరించటానికి నువ్వే తగినవాడివి. అందుచేత నువ్వే యాగం చెయ్యి. నువ్వు చేయమన్న పనులన్నీ నేను చేస్తాను అన్నాడు కృష్ణుడు. ధర్మరాజు సంతోషించి సహాదేవుణ్ణి పిలిచి యాగానికి అన్నీ సిద్ధం చేయమని, 4 వర్ణాల వారిని ఆహ్వానించమని చెప్పాడు. నకులుణ్ణి పిలిచి హస్తినాపురం నుంచి భీష్మ, ధృతరాష్ట్ర విదురులను, ద్రోణకృపాస్వత్థామలను, దుర్యోధనాదులను పిలుచుకురమ్మన్నాడు. సహదేవుడు అన్ని ఏర్పాట్లు దివ్యంగా చేశాడు. నకులుడు హస్తినాపురం నుంచి కౌరవ ప్రముఖులను తెచ్చాడు. వారితో ధర్మరాజు తాను తలపెట్టిన పని గురించి చెప్పి, దాన ధర్మాలు చేయటానికి కృపాచార్యుణ్ణి, భోజనాల ఏర్పాట్లు చూడటానికి దుశ్శాసనుణ్ణి, బ్రాహ్మణులను మర్యాద చేయటానికి ఆశ్వత్థామను, రాజులను సత్కరించటానికి సంజయుణ్ణి, వచ్చేవారు తెచ్చే కానుకలు భద్రపరచటానికి దుర్యోధనుణ్ణి, అన్ని పనులు సక్రమంగా సాగేటట్టు పైన కనిపెట్టి ఉండటానికి భీష్మ ద్రోణులను ఏర్పాటు చేసి తాను యజ్ఞదీక్ష ధరించాడు. వచ్చిన వారందరూ రాజసూయ యాగం చూడాలని, మయసభ చూడాలని అభిలాషతో వచ్చారు. రాజులైన వాళ్లు అంతులేని కానుకలు తెచ్చారు. యాగం జరిగినంతకాలము విరామం అన్నది లేకుండా సంతర్పణ సాగింది. యజ్ఞం మహావైభవంగా పూర్తి అయింది. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో, స్నాతకుడు, ఋత్విజుడు, సద్గురుడు, ఇష్టుడు, రాజు, ఇంద్రియాలను సంయమనం చేసినవాడు ఈ 6 పూజార్హులని చెబుతారు. అలాంటి వారిలో గొప్పవాణ్ణిగా చూసి నువ్విప్పుడు పూజించాలి అన్నాడు. అలాంటి వాడెవడో మీరే నిర్ణయించి చెప్పినట్టయితే నేను అతనికి అర్ఘ్యమిస్తాను అని ధర్మరాజు భీష్ముడితో అన్నాడు. భీష్ముడు ఆలోచించి, ఈ సభలో అగ్రపూజకు తగినవాడు కృష్ణుడు తప్ప మరెవరున్నారు? అందువల్ల అతనికే మొదటి అర్ఘ్యం ఇయ్యి అన్నాడు. ధర్మరాజు లౌక్యంగా భీష్ముడి ఆజ్ఞను శిరసావహిస్తూ సహదేవుణ్ణి పిలిచి మొదటి అర్ఘ్యాన్ని కృష్ణుడికి ఇయ్యమని ఆజ్ఞాపించాడు. సహదేవుడు అర్ఘ్యమిస్తే కృష్ణుడు సంతోషంగా పుచ్చుకున్నాడు. ఇందుకు శిశుపాలుడు సమ్మతించక కృష్ణుణ్ణి ఆక్షేపిస్తూ ధర్మరాజుతో, ధర్మరాజా, ఇందరు రాజులు, మహనీయులు ఉండగా యాదవుడైన కృష్ణుడికి ఎలా మొదటి అర్ఘ్యమిచ్చావు? ఇతను వృద్ధుడా? మీకు ఆచార్యుడా? గొప్ప ఋత్విజుడా? ఇతనిలో ఏమి చూసి ఇచ్చావు? నీకీ సలహా ఇచ్చిన భీష్ముడికి యుక్తాయుక్తాలు తెలియవు. కృష్ణుడికి తొలిపూజ చేయదలచుకున్నప్పుడు ఈ రాజులందరినీ దేనికి ఆహ్వానించావు? ఇది వీరందరికీ అవమానం కాదా? నువ్వు ప్రతాపవంతుడివని భయపడి కాదు మేము నీకు కప్పానిచ్చింది. ధర్మం తెలిసినవాడవని, సత్యవ్రతుడవని, సామ్రాజ్యం ఏలదగినవాడవని ఇచ్చాం. ఈ ఒక్క పాడుపడి చేసి నీకున్న కీర్తినంతా పోగొట్టుకున్నావు అని కృష్ణుడితో, ఈ పాండవులు నీ కుతంత్రాలకు భయపడిగాని నీ మీద అమిత ప్రేమతోనో మొదటి అర్ఘ్యాన్ని ఇస్తే నీకైనా నీ అంతరం తెలియవద్దా? రాజువు కాని నీకి గౌరవం నిష్ఫలం. దీనివల్ల అవమానం నీకేగాని సభలోని వారికి కాదు. ధర్మరాజు ధర్మబుద్ధి, భీష్ముడి తెలివి, నీ వివేకము తెలిసిన తర్వాత ఈ సభలో ఉండరాదు అంటూ తన పరివారాన్ని లేపుకుని వెళ్లిపోబోయాడు. ధర్మరాజు అతని వెనక పరిగెత్తి, శిశుపాలా, ఆగు, వెళ్ళిపోకు. నువ్విలా మాట్లాడటం అన్యాయం. భీష్ముడిలాంటి వృద్ధుణ్ణి అవమానించరాదు. కృష్ణుడి సంగతి నీకన్నా ఆయనకు బాగా తెలుసు. నీకన్న పెద్దవాళ్లు సభలో ఉండి కూడా ఏమీ అభ్యంతరం చెప్పనప్పుడు నువ్వెందుకు ఇలా ఆక్షేపిస్తున్నావు అని శాంతవచనాలతో శిశుపాలుణ్ణి సమాధానపరిచేందుకు యత్నించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో, దుర్మార్గుడైన ఈ శిశుపాలుణ్ణి బతిమాలతావేం ఊరుకో అని సభవారితో, ఈ శిశుపాలుడు మూఢుడు కావటంచేత కృష్ణుడి సంగతి ఎరగడు. కృష్ణుడికి మేమిచ్చిన మొదటి అర్ఘ్యం ఆమోదించక చేస్తాడో చేసుకోనిద్దాం అన్నాడు.
కృష్ణుణ్ణి మేం పూజించినందుకు ఇంకా అభ్యంతరం ఉన్నవారెవరన్నా ఉంటే వారి నెత్తి మీద నా కాలు పెడతా అంటూ సహదేవుడు తన కాలు ఎత్తి నిలబడ్డాడు. సభలో ఎవరూ సహదేవుడికి జవాబు చెప్పలేదు. అప్పుడు శిశుపాలుడి సేనాపతి సునీదుడనేవాడు లేచి, రాజులారా, లేవండి. యాదవులు, పాండవులు మనకు చాలా అవమానం చేశారు. సైన్యాలను సిద్ధపరిచి వీరి మదం అణచుదాం అని తమ పక్షపు రాజులనందర్నీ ఒక పక్కకు చేర్చాడు. యుద్ధ సన్నాహానికి శిశుపాలుడు కూడా అనుమతించాడు. ఇదంతా చూసి ధర్మరాజు భయపడి భీష్ముడితో, తాతగారు, రాజులు యుద్ధానికి దిగుతున్నారు. యాగానికి విఘ్నం రాకుండానూ ప్రజలకు హాని కలగకుండానూ ఉపాయం చూడాలి అన్నాడు. దానికి భీష్ముడు, కృష్ణుడు నియాదాన్ని రక్షిస్తూ ఉండగా దానికి ఎవరు విఘ్నం కలిగించగలరు? శిశుపాలుడికి చేటుకాలం రాబట్టే ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది అని చెప్పాడు. శిశుపాలుడు కోపంతో రెచ్చిపోయి భీష్ముణ్ణి అనరాని మాటలన్నాడు, కృష్ణుణ్ణి నిందించాడు. అతని మాటలు వింటుంటే భీముడికి వీరావేశం వచ్చింది. అతను రౌద్రాకారం దాల్చి పళ్ళు పటపటా కొరుకుతూ శిశుపాలుణ్ణి చంపటానికి మీదికి పోతుంటే భీష్ముడు వారించాడు. తరువాత ఆయన భీముడికి శిశుపాలుడి వృత్తాంతం ఈ విధంగా తెలిపాడు. శిశుపాలును 3 కళ్లతోనూ 4 చేతులతోనూ పుట్టి గాడిదలాగా ఓండ్ర పెట్టాడు. అది చూసి అతని తల్లిదండ్రులు సాత్వతి, దమఘోషుడు అతన్ని పారేయదలిచారు. అప్పుడు అశరీరవాణి, మీరు వీణ్ణి పారేయకండి. వీడు పరాక్రమవంతుడవుతాడు. వీరికి ఇప్పుడు చావులేదు. వీళ్ళని చంపేవాడు మరొక చోట పుట్టి పెరుగుతున్నాడు అన్నది. అప్పుడు సాత్వతికి పుత్రమోహం పుట్టుకొచ్చి, వీణ్ణి చంపేవాడెవడో చెప్పు అని అశరీరవాణిని అడిగింది. ఎవరు వీణ్ణి ఎత్తుకున్నప్పుడు వీడి అదనపు కన్ను, అదనపు చేతులు పోతాయో అతని చేతనే వీడికి చావున్నది అన్నది అశరీరవాణి. అది మొదలు సాత్వతి తన విడ్డూరపు కొడుకును చూడవచ్చిన వారికందరికీ వాణ్ణి ఎత్తుకోమని ఇస్తూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు బలరామకృష్ణులు చేదిపురానికి వచ్చి దమఘోషుడితో కొంతసేపు మాట్లాడి అంతఃపురంలో ఉన్న సాత్వతిని చూశారు. ఆమె కుశల ప్రశ్నలు చేసి తన కొడుకును ముందు బలరాముడి చేతికిచ్చింది. తర్వాత బలరాముడి దగ్గరనుంచి పిల్లవాణ్ణి తీసుకుని కృష్ణుడికి ఇచ్చింది. కృష్ణుడు ఎత్తుకోగానే ఆ బిడ్డకున్న 3వ కన్ను, అదనంగా ఉన్న 2 చేతులూ పోయాయి. కృష్ణుడి చేతిలో తన కొడుకు చస్తాడని గ్రహించి దిగులుపడి, సాత్వతి, వీడు చేసే తప్పులను క్షమించు అని కృష్ణుణ్ణి బతిమాలింది. దానికి కృష్ణుడు 100 తప్పులు క్షమిస్తానని మాట ఇచ్చాడు. భీష్ముడు చెప్పిన ఈ విషయాలన్నీ శిశుపాలుడు విని ఆయనను నానా మాటలు అన్నాడు. తరువాత అతను కృష్ణుడితో, నాతో యుద్ధానికి రా. నిన్ను నేను చంపేదాకా ఈ భీష్ముడి మదం అనగదు. నిన్ను చంపినాక ఈ పాండవుల సంగతి తేల్చుతాను. నిన్ను పూజించినందున వీళ్ళు కూడా చంపదగినవాళ్లే అని నోటి తీటగా మాట్లాడాడు. అంతా విని కృష్ణుడు అక్కడ చేరిన రాజులతో, అంతా వినండి. ఈ శిశుపాలుడు మాకు మేనత్త కొడుకై ఉండి కూడా అకారణంగా మా యాదవులకు ఎన్నో అపకారాలు చేశాడు. మేము ప్రాగ్జ్యోతిషపురం మీదికి దండెత్తిపోయిన సమయంలో వీడు మా ద్వారక మీదికి వచ్చి మా పురానికి నిప్పుపెట్టి వెళ్లాడు. మేము రైవతక పర్వతం మీద విహరిస్తుంటే వీడు అక్కడికి వచ్చి మాలో కొందరిని చంపి కొందరు స్త్రీలను చెరపట్టాడు. మా తండ్రి వసుదేవుడు అశ్వమేధం చేసినప్పుడు అశ్వాన్ని అపహరించాడు. బభ్రువాహనుడి భార్యను అపహరించాడు. రుక్మిణిని పెళ్లాడాలనుకున్నాడుగాని వీడి ఆట సాగలేదు. ఇలా వాడు చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి. మా మేనత్తకిచ్చిన మాట మూలంగా అన్నిటినీ సహించి ఊరుకున్నాను అన్నాడు. శిశుపాలుడు వెటకారంగా నవ్వి, కృష్ణా, నేను వరించిన దాన్ని పెళ్లాడటమేగాక ఆ సంగతి ఈ సభలో చెప్పుకునేటందుకు నీకు సిగ్గులేదా? నీ దయవల్ల నేను బతికి ఉన్నట్టు చెబుతున్నావు. నిన్ను చూస్తే నాకు భయం లేదు. ఏం చేయగలవో చెయ్యి అన్నాడు. వెంటనే కృష్ణుడు తన సుదర్శనచక్రాన్ని చేతబట్టి శిశుపాలుడి పైన విసిరాడు. అది శిశుపాలుడి తల నరికేసింది. శిశుపాలుడు కూలిపోయాడు. అతనిలో నుంచి తేజస్సు బయలుదేరి వచ్చి కృష్ణుడిలో ఐక్యం కావటం చూసి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. ధర్మరాజు శిశుపాలుడి కళేబరానికి అంత్యక్రియలు జరపటానికి ఉత్తర్విచ్చి శిశుపాలుడి కొడుకుకు రాజ్యాభిషేకం చేశాడు. రాజసూయ యాగం పూర్తి అయింది. ధర్మరాజు అవబృధ స్నానం చేసి దీక్ష చాలించాడు. రాజులందరూ ఆయనను సమీపించి సామ్రాజ్యాన్ని సాధించినందుకు అభినందించి తిరిగిపోతామని చెప్పారు.
ధర్మరాజు అందరినీ తగిన విధంగా సత్కరించి వారిని హస్తినాపురం దాటినదాకా సాధనంపటానికి తన తమ్ములను నియోగించాడు. తర్వాత కృష్ణుడు కూడా ద్వారకకు తిరిగి వెళ్లాడు. మయసభ చూడాలన్న కోరికతో దుర్యోధనుడు మటుకు శకునితో సహా ఉండిపోయాడు. ఒకనాడు ధర్మరాజు సభకు వ్యాసుడు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు తనను వేధిస్తున్న అనుమానం ఆయనతో ఇలా చెప్పాడు. రాజసూయాదం జరుగుతుండగా శిశుపాలుడి వధ జరిగింది కదా. ఇది ఉత్పాతం కాదా? ఇది ఉత్పాతమే. దీని ఫలితం 13 ఏళ్ల తర్వాత కాని తెలియదు. అప్పుడు క్షత్రియ వినాశం జరుగుతుంది అన్నాడు వ్యాసుడు. ఈ మాట విని ధర్మరాజు కుంగిపోయాడు. అర్జునుడు ఆయనకు ధైర్యం చెప్పాడు. మయసభను చూడటానికి ఉండిపోయిన దుర్యోధనుడు పరాభవం పొందాడు. అతను నీరు లేని చోట నీరున్నదనుకుని బట్టలు ఎగగట్టుకున్నాడు. నీరున్న చోటు నేల అనుకుని అందులోకి నడిచి బట్టలు తడుపుకున్నాడు. ఇది చూసి భీమార్జున నకుల సహదేవులు, ద్రౌపది, సేవకులు నవ్వారు. అది తెలిసి ధర్మరాజు దుర్యోధనుడి మనసు నవ్వకుండా ఉండటానికి మంచి బట్టలు కట్టబెట్టాడు. కాని దుర్యోధనుడి కింకా అవమానాలు జరిగాయి. అతడు వాకిలి ఉన్న చోటు గుర్తించక వాకిలి లేని చోట ఉన్నదనుకుని ప్రవేశించబోయాడు. నుదురు బొప్పి కట్టింది. నేల సమంగా ఉన్న చోట ఎబురుగా కనిపించి ఎక్కబోయి కింద పడ్డాడు. చూసి ఆనందిస్తూ వచ్చిన మయసభ అతని మనసుకు కంటకంగా తయారైంది. అతను అసూయతో దహించుకుపోసాగాడు. ధర్మరాజుకు సామ్రాజ్యం లభించింది. అతను లోకోత్తరమైన మయసభ సంపాదించాడు. ఈ సంగతులు తలుచుకున్న కొద్దీ దుర్యోధనుడి మనస్తాపం హెచ్చిపోయి అతన్ని దహించివేయసాగింది. అతను ధర్మరాజుతో వెళ్లి వస్తానని చెప్పి హస్తినాపురానికి బయలుదేరి వెళ్లిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.